గరుడ పురాణం ప్రకారం మరణానికి 13 రోజుల ముందు కనిపించే సంకేతాలు. గరుడ పురాణం హిందూ ధర్మంలోని 18 మహాపురాణాల్లో ఒకటి. ఇది శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది. ఇందులో మరణానికి ముందు కనిపించే సూచనలు, మరణానంతర ఆచారాల గురించి వివరిస్తారు. పితృదేవతల దర్శనం, నీడ కనిపించకపోవడం, రహస్యద్వారం, యమదూతల దర్శనం వంటి సంకేతాలు మరణాన్ని సూచిస్తాయని చెబుతుంది. గరుడ పురాణం ప్రకారం వ్యక్తి మరణించిన తర్వాత 13 రోజుల పాటు గరుడ పురాణం చదవడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుంది. గరుడ పురాణం పఠించడానికి శుభ్రమైన దుస్తులు ధరించడం, ఏకాగ్రతతో ఉండడం వంటి నియమాలను పాటించాలి. దీనివల్ల భయాలను తొలగించుకొని జీవిత సత్యాన్ని గ్రహించవచ్చు. అంతేకాకుండా మరణానికి ముందు వ్యక్తికి కనిపించే కొన్ని సూచనల గురించి కూడా ఇందులో వివరించబడింది. ఈ సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పితృదేవతల దర్శనం. గరుడ పురాణంలో మరణం సమీపంలో ఉన్న వ్యక్తికి అతని పితృదేవతలు కనిపిస్తారని చెప్పబడింది. పితృదేవతలను చూడటం మరణం దగ్గరలో ఉందనడానికి ఒక సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది పూర్వీకులతో అనుసంధానాన్ని సూచిస్తుంది. నీడ కనిపించకపోవడం. వ్యక్తి మరణించే ముందు కొన్ని అశుభ సంకేతాలు కనిపిస్తాయని గరుడ పురాణం చెబుతుంది. వాటిలో ముఖ్యమైనది నీడ కనిపించకపోవడం. నూనె, నెయ్యి, నీరు లేదా అద్దంలో తమ నీడ చూడలేకపోవడం మరణానికి సూచనగా భావిస్తారు. రహస్యమైన ద్వారం. మరణానికి కొన్ని క్షణాల ముందు వ్యక్తికి ఒక రహస్యమైన ద్వారం కనిపిస్తుందట. గరుడ పురాణం ప్రకారం ఆ ద్వారం నుండి ప్రకాశవంతమైన తెల్లటి కాంతి కిరణాలు వస్తాయి. ఇది మరణానికి చేరువలో ఉన్నట్టు సూచన. యమదూతల దర్శనం. గరుడ పురాణం ప్రకారం మరణానికి కొంత సమయం ముందు వ్యక్తి యమదూతలను చూస్తాడు. యమదూతలను చూడటం అంటే మరణం ఆసన్నమైనదని అర్థం. గరుడ పురాణం ఎప్పుడు పఠిస్తారు? ఎవరైనా మరణించిన తర్వాత గరుడ పురాణాన్ని పఠిస్తారు. మరణించిన వ్యక్తి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లోనే ఉంటుందని నమ్ముతారు. అందుకే గరుడ పురాణం పఠించడం వలన ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్మకం. గరుడ పురాణాన్ని భక్తితో, నిజమైన మనసుతో చదవాలి. గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. ప్రత్యేక స్థానంలో దాన్ని ఉంచాలి. గరుడ పురాణాన్ని పఠించేటప్పుడు శుభ్రమైన దుస్తులను ధరించాలి. గరుడ పురాణాన్ని పఠించేటప్పుడు ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు. పఠనం చేసేటప్పుడు ఏకాగ్రతతో ఉండాలి. నియమాలను పాటించడం వలన గరుడ పురాణం ఫలాన్ని పొందవచ్చు. గరుడ పురాణం మరణం గురించి మనకున్న భయాలను తొలగించి జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.